కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము ప్రేమ, లవ్. దేవుడు తన్ను ప్రేమించు వాని కొరకు సిద్ధపరిచిన స్వాస్థ్యము కంటికి కనబడదు, చెవులకు వినపడదు, హృదయానికి గోచరము కాదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. Eyes have not seen, ears have not heard, nor human heart has comprehended the things that God prepared for those who love Him. 1 Corinthians chapter 2 verse 9. ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయమో, ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్న గొప్పది. ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్న గొప్పది. ఆగమ్యానందమే హృదయము నిండెనో, ప్రభుని కార్యములు గంభీరమైనవి. ప్రతి ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు, స్తుతికి యోగ్యములు. సంకట సమయములో సాగాలేకున్నాను, దయచూపు నా మీద అని నేను మొర్రపెట్టగా, వింటేనంటివి నా మొరకు ముందు తోడునందునంటివి, తోడునందునంటివి. పచ్చిక బయళ్ళలో పారుండజేయును, భోజన జలములతో తృప్తిపరచి నాతో నుండు యేసు, నాతో నుండు యేసు. మరణాంధకారపు లోయలో సంచరించిన నిరంతరము యేసు నాదు కాపరియై, కరమునిచ్చి కాయుచు నడుపు కరుణగల ప్రభువు, కరుణగల ప్రభువు. దేవుని గృహములో సదా వసించెదను, సంపూర్ణ హృదయముతో సదా భజించెదను. స్తుతి ప్రశంసలకు పాత్రుడేసు, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. కాబట్టి
ఏం చేయాలి మానవులందరూ? మానవ కోటికి అందరికీ విధి ఏమిటి? దేవుని ప్రేమించాలి. అదే మొట్టమొదటి ఆజ్ఞ. నువ్వెవరు మాకు ఆజ్ఞాపించడానికి? యేసుక్రీస్తు ప్రభు ఎవరు మాకు ఆజ్ఞాపించడానికి? దేవుడెవరు మాకు ఆజ్ఞాపించడానికి అని అడిగే మనుషులు కూడా ఉన్నారు కదా. మేము నాస్తికులము, మేము దేవుని నమ్మము, మేము దేవుని యందు విశ్వాసం ఉంచము, దేవుడు ఉన్నాడు అని మేము ఎంత మాత్రము కూడా విశ్వసించము అనేటువంటి వారు లేరా? అటువంటి వారు కూడా ఉన్నారు. కానీ అట్లాంటి వారిని చూసి మనం కోపపడకూడదు. వాళ్ళని ఒక వేరే తెగవారిగా, అంటరాని వారిగా ప్రత్యేకపరిచి విడిచిపెట్టకూడదు. వారి కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు మనం పూర్వం అట్లా ఉండినటువంటి వాళ్ళమే కదా. మనం ఒకప్పుడు దేవుడు లేనటువంటి వారమే కదా. మనం ఏ స్థితిలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుని మనం ఎరిగి ఉన్నాం అన్నది మనం మర్చిపోకూడదు. అప్పుడు ఏం జరుగుతుందంటే అట్లాంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళని మనం చూసినప్పుడు అర్థం చేసుకుంటాం. ఇతరులు మనం అర్థం చేసుకోవాలి అంటే ఆ పరిస్థితి గుండా వెళ్ళినటువంటి అనుభవం మనకు ఉండాలి కదా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏ రకమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నవారినైనా, కష్టాల్లో ఉన్నటువంటి వారినైనా ఎట్లా ఆదరించగలిగారు, ఎట్లా పరామర్శించగలిగారు? ఎందుకంటే ఆయన ఈ లోకంలో అన్ని కష్టాలు కూడా అనుభవించారు. చాలామంది ఎట్లా అంటూ ఉంటారు, ఒక తెగ ఎథిస్టులు అంటే దేవుడు ఉనికిని అంగీకరించినటువంటి వారు, అది వేరే విషయం. వాళ్ళ సమయం అప్పుడు వాళ్ళు దేవుని తెలుసుకుంటారు. అంటే సామెత ఉంది కదా, ఎవ్రీ డాగ్ హ్యాజ్ ఇట్స్ డే. ప్రతి కుక్కకు ఒక రోజు ఉన్నది కదా. ఏమిటిది? కుక్కలు పందులు అంటాడు, వాక్యం అంటాడు, ఏమిటో అర్థం కావట్లేదు మాకు. దేవుడు ఎవరినైనా కుక్కలు అన్నాడా? దేవుడు ఎవరినైనా పందులు అన్నాడా? ఇదేంటిది భిన్నంగా ఉంది? పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టుకుడి, మీ ముత్యములను పందుల ఎదుట పోయకుడి. యేసుక్రీస్తు ప్రభు పందుల కోసం, కుక్కల కోసం చెప్తున్నాడా? పందుల వంటి, కుక్కల వంటి స్వభావం కలిగినటువంటి మనుషుల కొరకు చెప్తున్నారా? స్వార్థ మనుషులక, పందులకు, కుక్కలక? ఏమిటో మాకేం అర్థం కావట్లా. 3rd జనరేషన్ క్రిస్టియన్స్, 4th జనరేషన్ క్రిస్టియన్స్, కానీ వీళ్ళకి వాక్యం అర్థం కావట్లా. ఏమిటో అదో వింత. ఎథిస్టులను పక్కన పెడదాం. వీళ్ళు ఎథిస్టులు కాదు, అస్తికులు. మేము నాస్తికులు అంటారు. నాస్తికులు కాదు, అస్తికులు. మనం పీల్చే ప్రతి ఊపిరి దేవుని ఉనికిను గుర్తు చేస్తున్నది, దేవుడు ఉన్నాడు అని రుజువుపరుస్తున్నది. సైన్స్ ఈజ్ నెవర్ అగెన్స్ట్ రిలీజియన్, నార్ సైన్స్ నెవర్ సేస్ దట్ గాడ్ ఈస్ నాట్ ఎగ్జిస్టింగ్. Science has not yet reached the maturity to prove the existence of God. Yet, religion has succeeded in proving the existence of God. Religion is one of the ways of finding the truth. Likewise, science is one of the ways to find the truth. Religion succeeded in proving the existence of God, rather science has not yet. సరే, నాస్తికులను పక్కన పెడదాం. దేవుడిని మేము ఎందుకు అంగీకరించాలి? మేము కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు మాకు సహాయం చేశాడా? మేము ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, ఒంటరితనంలో ఉన్నప్పుడు, ఆకలిలో ఉన్నప్పుడు, దప్పికలో ఉన్నప్పుడు, నిరుద్యోగులుగా ఉన్నప్పుడు, మా ప్రియులను మేము కోల్పోయినప్పుడు, బాధలో ఉన్నప్పుడు మమ్మల్ని పరామర్శించడానికి దేవుడు వచ్చాడా? యేసుక్రీస్తు ప్రభుని మేము ఎందుకు అంగీకరించాలా? ఆయన చెప్పినటువంటి ఆజ్ఞలు, కట్టడలు మేమెందుకు నమ్మాలి అనేటువంటి వారు కూడా ఉన్నారు. మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, ఉలగத்தில் உங்களுக்கு ఉపద్రవం ఉండు ఆనాலும் తిడంకొండంగళ్ நான் ఉలగத்தின் జయిத்தேன். మనుషులకు కాక ఎవరికి వస్తాయి కష్టాలు? జీవమున్నటువంటి సమస్త ప్రాణకోటికి కష్టాలు ఉంటాయి. చెట్లకు రావా కష్టాలు? చెట్లకు బాధ ఉండదా? మనం అనుకుంటాం చెట్లకి ఏమి కూడా నొప్పి ఉండదు, సలుపు ఉండదు అని అనుకుంటాం. ఒక గొడ్డలు పెట్టి చెట్టు కొమ్మను నరికినప్పుడు ఆ చెట్టుకుండే బాధ చెట్టుకుండదా చెప్పండి? చెట్టుకు జీవం లేదా? ఒక ఆవు దగ్గర నుంచి ఆ దూడను వేరు చేస్తా ఉన్నప్పుడు ఆవుకు బాధ ఉండదా? జంతువులకి బాధ లేదా? మనుషులకే కాదండి బాధ, జంతువులకి, సమస్త ప్రాణకోటికి కూడా బాధలు, కష్టాలు ఉన్నాయి. ఉలగத்தில் உங்களுக்கு ఉపద్రవం ఉండు ఆనాலும் తిడంకొండంగళ్ நான் ఉలగத்தின் జయిத்தேன். లోకంలో ఉన్నంత వరకు మనకి ఏవో ఒక కష్టాలు, కడగండ్లు ఉంటూ ఉంటాయి. కానీ కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఆ దేవుడు మాకు సహాయం చేశాడా? దేవుడు ఉంటే మాకు సహాయం చేయడా? అన్నటువంటి
ఆ నెగెటివ్ థింకింగ్‌లోనికి వెళ్ళకూడదు. దేవుని మీద విశ్వాసం లేకుండా ఉన్నప్పుడు ఆయన నుండి మనం ఎట్టి సహాయాన్ని కూడా పొందుకోలేం. దప్పిక అవుతోంది, నీళ్ళు అక్కడున్నాయి. నీళ్ళ మీద పంతంతో నీళ్ళు తాగకపోతే ఎవరికి నష్టం? నీళ్ళు అక్కడ ఉన్నాయిగా. హాగరు అరణ్యంలో ఉంది. అరణ్యంలో నీళ్ళు ఎక్కడ దొరుకుతాయి? అరణ్యంలో నీళ్లు దొరకవు కదా. హాగరోడ్లో చిన్న బిడ్డున్నాడు ఇష్మాయిలు. ఇష్మాయిలేమో దప్పికతో బాధపడుతూ ఉన్నాడు. దాహం అవుతుంది. పిల్లలు ఏడుస్తారు. పిల్లలకి ఏం తెలుసు? పిల్లలకి నీళ్ళు తెలుసా? పాలు తెలుసా? పాలకి నీళ్ళకి వ్యత్యాసం తెలుసా? పెద్దలకే తెలియట్లా. థర్డ్ జనరేషన్, ఫోర్త్ జనరేషన్ క్రిస్టియన్స్కి దేవుని వాక్యం అర్థం కావట్లా. ఇంకెప్పుడు కూడా దేవుని వాక్యం ఎరిగినటువంటి హైందవులుగా ఉన్నటువంటి ముస్లిమ్స్గా ఉన్నటువంటి వారికి ఎట్లా అర్థమవుతాయి? మనం కూడా అర్థం చేసుకోవాలి కదా. మనకున్నటువంటి కృప అందరికీ లేదుగా. మన పితరులు దేవుని వాక్యాన్ని, దేవుని కృపను బట్టి ఎరిగారు కనుక మనకి ఈ పాండిత్యం వచ్చింది, ఈ ఎక్స్పర్టైజ్ వచ్చింది, ఈ జ్ఞానం వచ్చింది, వాక్య జ్ఞానం. చిన్నప్పటి నుంచి ఆ భయభక్తుల్లో, ఆ దేవుని వాక్యంలో పెరిగే కృప దొరికింది. అందరికీ ఆ కృప ఇవ్వబడలేదుగా. అందువల్ల అట్లాంటి వారి పట్ల ఓపిక కలిగి, సహనం కలిగి, జాలి కలిగి, వారిని విమర్శించకుండా, తృణీకరించకుండా, తోసివేయకుండా మనకు కలిగినటువంటి మంచి అనుభవాలు వాళ్ళతో పంచుకోవాలి. అదే కదా సాక్ష్యం. సాక్ష్యమిచ్చెదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చెదా, సాక్ష్యమనగ కనిన వినిన సంగతులను తెలుపుటే అని సాక్ష్యమిచ్చెదా. మనకు కలిగినటువంటి మంచి అనుభవాలు. టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈస్ గుడ్. మనం యేసుక్రీస్తు ప్రభు ఉత్తముడు అని రుచి చూసి ఉన్నాం కనుక ఆ సాక్ష్యాన్ని మనం పంచుకోవాలి. ఇప్పుడు యాపిల్ పండు తిననటువంటి వారికి యాపిల్ రుచి తెలుస్తుందా? మామిడి పండు తిననటువంటి వాళ్ళకి మామిడి పండు రుచి తెలుస్తుందా? కమలా పండు తిననటువంటి వారికి ఆ కమలా పండు రుచి తెలుస్తుందా? అనాస పండు తిననటువంటి వారికి అనాస పండు రుచి తెలుస్తుంది. ఏమిటో ఈ పండు అంటాడు, ఆ పండు అంటాడు, ఏం అర్థం కాదు. అంటే ఇప్పుడు అంతా ఇంగ్లీష్ వచ్చేసింది కదా. అంజూరపు పండు అంటాం. అంజూరపు పండు అంటే యాపిల్. అనాస పండు అంటే పైనాపిల్. ఇప్పుడు తెలుగు కూడా ఇంట్లో మాట్లాడుకోవడం మానేశారు. అంతా ఇంగ్లీష్ కల్చర్ వచ్చేస్తుంది కదా, అమెరికన్ కల్చర్. అందువల్ల అంతా కూడా ఇంగ్లీష్లోనే. యాపిల్ తిన్నావమ్మా, మ్యాంగో తిన్నావా అమ్మా, బనానా తిన్నావమ్మా. బనానా అంటే అరటిపండు అని చెప్పచ్చుగా. ఇంకేం నేర్చుకుంటారు పిల్లలు? ఇంట్లోనే తెలుగు లేదు. ఇంకా 10వ తరగతి అయిపోయిన తర్వాత వాళ్ళు రెసిడెన్షియల్ స్కూల్కి వెళ్ళేది ఆరం, ఇది అది. ఇంకా తెలుగు పోయే. నేనేమైనా తెలుగు నేర్చుకున్నానంటే నాకేమైనా స్కూల్లో తెలుగు ఫస్ట్ లాంగ్వేజా? మాకు హిందీ ఫస్ట్ లాంగ్వేజ్. తెలుగు ఫస్ట్ లాంగ్వేజ్ కాదు అసలు. మాకు 5వ తరగతి వరకు, 6వ తరగతి వరకు అసలు తెలుగే లేదు. కానీ తెలుగులో ఈ పట్టు, ఈ పాండిత్యం ఎట్లా వచ్చింది? అది దేవుని కృప అనుకోండి. దేవుని కృపను బట్టి తెలుగు ఆసక్తితో నేర్చుకున్నాను. ఇంట్లో మాట్లాడుకున్నటువంటి మాటలే కదా మదర్ టంగ్. ఈ తెలుగు మదర్ టంగ్గా ఉన్నటువంటి వాళ్ళు కూడా అదేం ఫ్యాషనో. బనానా తిన్నావమ్మా, యాపిల్ తిన్నావమ్మా, మ్యాంగో తిన్నావమ్మా, ఫ్రిడ్జ్లో పెట్టానమ్మా యాపిల్, మ్యాంగో, బనానా తినేసేయమ్మా, అదే డిన్నర్ అయిపోయాయి. ఇప్పుడంతా ఈ కల్చర్, ఆ కల్చర్ వచ్చేసింది కదా. ఆ పళ్ళతోనే భోజనం అయిపోయాయి. అట్లా ఉన్నారు. మీరే కొలతతో ఇతరులకు కొలుస్తారో అదే కొలతతో మీకును కొలవబడిన. ఇప్పుడు పిల్లలకి తల్లిదండ్రులు చూపించే ఆ కేర్ బట్టి ఆ పిల్లలు కూడా తల్లిదండ్రులకి వృద్ధాప్యంలో కేర్ చూపిస్తారు. ఇప్పుడు ఇజ్రాయెల్ చూస్తామంటే చూడండి, ఇజ్రాయెల్లో 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు అసలు యావరేజ్ లైఫ్ స్పానే వాళ్ళకి ఎక్కువ అనమాట. ఇప్పుడు 40 ఏళ్ళకి వచ్చేటప్పటికే కాళ్ళు లాక్కొస్తా ఉన్నాయి, లేవలేకపోతా ఉన్నారు, పని చేసుకోలేకపోతున్నారు. ఈ వ్యాధి, ఆ వ్యాధి, గ్లూకోజు, బ్లడ్ ప్రెషరు, హై బ్లడ్ ప్రెషరు, సడన్ బ్లడ్ ప్రెషర్. ఎందుకని? ఏం మాయరోగం? యేసుక్రీస్తు తిరిగి మోకరించి ప్రార్థన చేసుకోవచ్చుగా. ఏం మాయరోగం సడన్ బ్లడ్ ప్రెషర్ రావడానికి? యేసుక్రీస్తు ప్రభులో ఉన్నటువంటి వారు అన్ని బలహీనతలను జయిస్తారు. ఉలగత్తిలో உங்களுக்கு ఉపద్రవం ఉండానాలను తిడంకొండంగల్ నా ఉలగత్తిని జీతం. లోకంలో ఉన్నప్పుడు ఇవన్నీ సర్వసామాన్యం. కానీ ఎవరైతే యేసుక్రీస్తు ప్రభునందు ఉంటారో వాళ్ళకి అన్ని రకాలైనటువంటి అనారోగ్యాలపై అధికారం ఉంటుంది. ఇమ్యూనిటీ ఉంది, ఇమ్యూన్ పవర్ ఉంది. అప్పుడు ఎందుకు వస్తుంది బ్లడ్ ప్రెషరు? ఎందుకు వస్తాయి కోల్డ్, కాఫ్, ఫీవరు? అంటే ఇప్పుడు చెడిపోయినటువంటి మనుషులు మన చుట్టూ ఉన్నారు. ఎట్లా తినే ఆహారాన్ని కలుషితం చేద్దాం, ఎట్లా స్కిన్ ఎలర్జీ కలుగు చేద్దాం, ఎట్లా బాల్డ్ హెడ్ కలుగు చేద్దాం. ఆ నెత్తి మీద వాడి గుండు మొండమోస్తాడు, ఇతరులు కూడా మొండమోయాలి. నీచుడు, చండాలుడు, ఇట్లాంటి చెడ్డ మనుషులు కూడా ఉన్నారు. మీరు ఏ కొలత ఇతరులకు కొలుస్తారో అదే కొలత మీకు కొలబడి. నాకు లేదు కనుక ఇంకెవ్వరికి ఉండకూడదు. నేను మొండమోస్తాను కనుక అందరూ మొండమోయాలి.
నేను దారిద్ర్యంలో ఉన్నాను గనుక అందరూ దారిద్ర్యంలో ఉన్నారు. నేను చెడిపోయాను గనుక అందరూ చెడిపోవాలి. నేను ఫెయిల్ అయ్యాను గనుక అందరూ ఫెయిల్ అవ్వాలి. అది మంచి పద్ధతి కాదు. నీ పొరుగువానిది ఏది కూడా ఆశించవద్దు. నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమించమని దేవుని వాక్యం చెప్తుంది. దేవుడు ఆగి నేనెందుకు పాటించాలి? ఇది ప్రశ్న. ఇక్కడొచ్చింది. తిరుగుబాటు స్వభావం. ఎక్కడి నుంచి వచ్చింది? ఇది కయోను స్వభావం. నాయనా కయోను, నీ తమ్ముడు ఎక్కడున్నాడు? నా తమ్ముడికి ఏమన్నా నేను కావాలి వాడినా? కళ్ళు కనబట్లేదా? నువ్వు వెళ్ళి చూసుకో, ఎతుక్కో. ఎవరితో మాట్లాడుతున్నాడు? సర్వోన్నతుడైనటువంటి భూమిని ఆకాశాన్ని సృజించినటువంటి దేవునితో కయోను ఇట్లా చెప్తున్నాడు. నా తమ్ముడికి ఏమన్నా నేను కావాలి వాడిని అనుకుంటున్నానా? నేనేమన్నా వాచ్మెన్నా? నీ కళ్ళు కనబడట్లేదు, వెళ్ళి చూసుకో. దేవునితో ఇట్లా మాట్లాడే మనుషులు రావడాన్ని బట్టి దేవుడు మానవులతో మాట్లాడడం మానేశాడు. దేవునికి ఇవ్వాల్సినటువంటి మహిమ ఘనత మనం దేవుడికి ఇచ్చినప్పుడు మనం క్షేమంగా ఉంటాం. ఇంతకీ ఆ తమ్ముడిని చంపేసింది వీడే, దుష్టుడు, చండాలుడు, నీచుడు, హింసకుడు. కాబట్టి న్యూస్ పేపర్ ఓపెన్ చేస్తే మనం చూసేది ఏమిటి? హింస, వైలెన్స్. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దేవుని మనం ఎప్పుడైతే ప్రేమిస్తామో దేవుని వాక్యాన్ని వింటాం. ఈ వినే చెవే లేదు మనుషులకి. నువ్వు చెప్పేదేంటి, నేను వినేదేంటి, నాకు తెలియదా? అట్లా ఉండకూడదు ఎప్పుడు కూడా. నేను చైనాలో 2 సంవత్సరాలు ఉన్నాను. చైనాలో 2 సంవత్సరాలు ఉన్నప్పుడు ఒక సెమిస్టరు చైనీస్ లాంగ్వేజ్ నేర్చుకునే అవకాశం కలిగింది. అవకాశం కలగడం అంటే చక్కగా ఫ్రీగా చెప్తున్నారు చైనీస్ టీచర్ గారు క్లాసు. వీక్లీ 2 క్లాసెస్ అనుకుంటా, 1.5 hour. ఆ చైనీస్ క్లాస్కి వెళ్ళినప్పుడు చక్కని చైనీసు నేర్చుకోవడానికి దేవుడు కృపనిచ్చారు. ఏంటంటే ఆ చైనీస్ క్యారెక్టర్స్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. 350 ఎన్నో ఉంటాయి. అప్పుడు చైనీస్ టీచర్ గారిని అడిగాను, టీచర్ గారు ఈ చైనీస్ చాలా కష్టంగా ఉంది, క్లిష్టంగా ఉంది, నేను ఎట్లా నేర్చుకోగలను? ఏం చేయాలి నేర్చుకోవాలంటే? అంటే లిసన్, వినాలి. ఇప్పుడు ప్లేబ్యాక్ సింగర్స్ ఉన్నారు, గొప్ప గొప్ప గాయకులు ఉన్నారు. వాళ్ళు ఎట్లాగో అంత పట్టు సంపాదించారు, పాండిత్యం సంపాదించారు. వాళ్ళు వినే అలవాటు, వినే చెవి వాళ్ళకుంది. వాళ్ళు వినుటను బట్టి మంచిగా నేర్చుకున్నారు. అట్లా దేవుని వాక్యం వినుట వలన మనకు విశ్వాసం కలుగుతుంది. ఎప్పుడైతే దేవుని వాక్యం మనం వింటామో విశ్వాసం కలుగుతుంది. ఆ కయోను తన తమ్ముడిని చంపేశాడు. ఎన్ని రకాలైనటువంటి హింసాయుతమైనటువంటి కార్యాలు మనం రోజు న్యూస్ పేపర్లో చూస్తాం. దేవుని వాక్యం అంగీకరించకపోవటం బట్టి, దేవుని భయం లేకపోవటం బట్టి ప్రపంచం చెడిపోతూ ఉన్నది. మిసైల్స్ రష్యా మీదకి ఏంటిది యుక్రెయిన్ మీదకి రష్యా, ఇరాన్ మీదకి అమెరికా, అమెరికా మీదకి ఇరాన్. ఎక్కడ అంతం? ఈ మిసైల్స్ వల్ల, ఈ బాంబ్స్ వల్ల ఎవరికైనా ఏమైనా లాభం ఉన్నదా? విజ్డమ్ ఈజ్ బెటర్ దాన్ వెపన్ ఆఫ్ వార్, బట్ వన్ సిన్నర్ డిస్ట్రాయ్త్ మచ్ గుడ్. దేవుని వాక్యం చెప్పట్లేదా? యేసుక్రీస్తు ప్రభు ఎవరిపైన మిసైల్స్ వేశారు, ఎవరిపైన బాంబులు వేస్తారు? ఆయన కొట్టేవారికి సైతం ఆయన తిరిగి కొట్టలేదు. ఆయన దూషించేవాడిని సైతం తిరిగి ఆయన దూషించలేదు. యేసుక్రీస్తు ప్రభు స్వార్థ చెప్పేది, అందరి మీద మెసేజ్ వేసేది, అందరి మీద బాంబింగ్ వేసేది. తైవాన్ని ముట్టుకుంటే నేను ఏమిటది బీజింగ్ మీద బాంబు వేస్తా. అదేమిటది? అదేం మాటలు, అదేం పద్ధతి? గుంట తవ్వినటువంటి రాయి పొర్లించినటువంటి వాని చేతి మీదే పాము కాటేస్తా, అంతే కదా. ఆ చైనాకు తర్వాత తైవాన్కు ఏమన్నా ఇష్యూస్ ఉంటే వాళ్ళు తేల్చుకుంటారు. నీకెందుకు? నువ్వు ఎక్కడో వెస్ట్లో ఉండి తైవాన్ ముట్టుకుంటే నేను షాంఘై మీద బాంబు వేస్తానంటే అర్థం ఏంటి? తైవాన్లో నువ్వు ఉన్నావు కనుక నీకెందుకు? తైవాన్ని విడిచిపెట్టి రావచ్చుగా. నీ బార్డర్స్ నువ్వు సరిగా కాపాడుకోవచ్చుగా. నీ బార్డర్స్లో, నీ లిమిట్స్లో నువ్వు ఉండొచ్చుగా. తైవాన్ ముట్టుకుంటే నేను బాంబు వేస్తానంటే నీ మీదకే మొదట బాంబు వేస్తారు. గాడ్ ఫర్బిడ్. ఏం చేస్తాం? విత్ వాట్ ఎవర్ మెజర్ యూ మెజర్ టు అదర్స్ ఇట్ విల్ ఆల్సో బి మెజర్ టు యూ. వాక్యం తెలియనటువంటి వాళ్ళ లేదే. బైబిల్ గ్రంథం అవపాసన పట్టినటువంటి వారేగా. వాళ్ళకి ప్రీచర్స్ లేరా? యూ హ్యావ్ మెనీ ప్రీచర్స్ బట్ యూ డు నాట్ హ్యావ్ మెనీ ఫాదర్స్. రిమెంబర్ దట్. ఆల్ ఆఫ్ యూ హ్యావ్ ఓన్లీ వన్ ఫాదర్. యూ హ్యావ్ నాట్ మెనీ ఫాదర్స్, ఈచ్ వన్ ఆఫ్ యూ, బట్ ఈచ్ వన్ ఆఫ్ యూ మే హ్యావ్ మోర్ ప్రీచర్స్ కదా. మీకు చాలామంది బోధకులు ఉన్నారు, కానీ మీకు చాలామంది తండ్రులు లేరు కదా. మీకు బుద్ధి చెప్పడానికి నేను కర్ర పట్టుకుని రావాలా? సిగ్గుమాలిన జనులారా. ఎఫ్ఐఆర్లు ఎవరి మీద పెడుతున్నాడా? దుష్టుడా, చండాలుడా, నీచుడా. నీకు వాక్యం తెలియదా? ఎవరి మీద అన్యాయమైన నేరాలను మోపుతున్నావు? భ్రష్టుడా, చండాలుడా. ఎవరి జీవనోపాధి నువ్వు బంధించావు? సొన్నము కొట్టిన సమాధి, దేవుడు నిన్ను కొట్టును. ఎందుకంటే వాక్యము మనుష్యుల్ని దిద్దుతుంది. వాక్యము మనుష్యుల్ని క్రమపరుస్తుంది. వాక్యము మనుషుల్ని నాశనం నుంచి, నరకం నుంచి తప్పిస్తుంది.
ఏది ఎట్లా ఉండినా కూడా దేవుడిని నమ్ముకున్నటువంటి వాళ్ళకి ఎప్పుడు కూడా మేలు జరుగుతుంది. ఆయన్ని ప్రేమించినటువంటి వారికి ఏం జరుగుతుంది? వాళ్ళకి దేవుడిచ్చే స్వాస్థ్యము కంటికి కనపడదు, చెవులకు వినపడదు, హృదయానికి గోచరం కాదు. ఇజ్రాయెల్ వెళ్ళినప్పుడు నేను ఆ స్వాస్థ్యాన్ని చూసి ఎంతగానో ఆశ్చర్యపోయాను. నా కంటితో నేను ఎప్పుడు చూడలేదే, చెవులతో ఎప్పుడు వినలేదే, నా హృదయానికి ఎప్పుడు గోచరం కాలేదే. చదివాను బైబిల్ గ్రంథంలో రామద్గాన్ అని, బెనబెరాక్ అని, జెరూషలేం అని, అయ్యాలోనని స్కూల్ డేస్లో చదివాను. కానీ ఒకదానికి కనెక్షన్ ఏమిటి అర్థమయ్యేది కాదు. ఏమిటో సంఖ్యాకాండం అంటారు, నెంబర్స్ అంటారు, కిష్కింధకాండ అంటారు, ఆదికాండం అంటారు, అరణ్యకాండ అంటారు. ఈ అరణ్యం ఏమిటో, 40 సంవత్సరాలు ఈ అరణ్య రోదన ఏమిటో, ఈ కష్టాలేంటో, కడగండి ఏంటో, దేవుడిని నమ్మిన బిడ్డలకి ఆకలి దప్పులేంటో అర్థమయ్యేదే కాదు. క్రమశిక్షణ, డిసిప్లినింగ్ అనమాట. అనాథలను ఎవరు కూడా, ఆర్ఫన్స్ని ఎవరు డిసిప్లిన్ చేయరు కదా. తండ్రి తల్లి లేనటువంటి వారిని ఎవరైనా డిసిప్లిన్ చేస్తారా? ఎవరైనా బుద్ధి చెప్తారా? క్రమపరుస్తారా? ఆర్ఫన్స్కి శిక్షణ ఉండదు. కానీ పిల్లలు ఎవరి చేత దిద్దబడతారు అంటే తల్లిదండ్రులు మాత్రమే పిల్లల్ని దిద్దుతారు. ఎవరికైతే తల్లిదండ్రులు ఉంటారో వాళ్ళే దిద్దబడతారు. అట్లా ఇజ్రాయేలీని చక్కగా దేవుడు క్రమపరిచాడు. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వారి కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి ఆ పరలోకంలో ఉన్నటువంటి ఆ గొప్ప స్వాస్థ్యము మన కంటికి కనపడలేదు, హృదయానికి గోచరము కాలేదు, చెవులకు వినపడలేదు. కాబట్టి ఆ పరలోకాన్ని స్వతంత్రించుకునడానికి లైఫ్ ఎవర్ లాస్టింగ్ లైఫ్ అని ఆ పిలిగ్రిమ్స్ ప్రోగ్రెస్లో క్రిస్టియన్ సియోను చేరే వరకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ముందుకు సాగిపోయినట్లుగా మనం ముందుకు సాగిపోవాలి. ఉంటాయి అవరోధాలు, రావా? మాంత్రిక తాంత్రిక దెయ్యపు శక్తులు, అంధకార సంబంధమైనటువంటి చీకటి శక్తులు లేవా? ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా దేవుణ్ణి నమ్మినటువంటి వారి మీద అవేమి కూడా పనిచేయవన్నమాట. ఫుడ్ కంటామినేషన్ లేదా ఫుడ్ పాయిజనింగ్ లేదా ఈ ఫుడ్ పాయిజన్ చేసేవాళ్ళంతా ఎవరు? థామస్ అని పేరు, పీటర్ అని పేరు. ఫుడ్ పాయిజన్ చేసే నీచులు వీరేగా, భ్రష్టులు, చండాలురు. బ్లాట్ ఆన్ క్రిస్టియానిటీ. వేరే పేరు పెట్టుకొని రాదా? ఏదో సుబ్బయ్యో, ఏదో సుబ్బారావో, ఇట్లా లేవా? ఈ పేర్లు పెట్టుకుని చావచ్చుగా. ఎందుకు పరిశుద్ధ దేవుని నామానికి అవమానం? వినువారికి దేవుడు బుద్ధి కలుగు చేయనుగాక. ఆమేన్.